హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కజరంగా నేషనల్ పార్క్. ఎంట్రన్స్లో మీరు చూసింది కజరంగాలో ఉన్న ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ అండి. అట్లా బయోవర్సిటీ పార్క్ అత్యద్భుతంగా ఉంటుందండి. ఏమంటే నేను గౌహతి వెళ్ళినప్పుడు కామాఖ్యాదేవి టెంపుల్ కోసం, అంటే దశమహావిద్యులు ఈ టెంపుల్ అంతా కూడా నాకు ఒక రోజు పట్టిందండి. రెండో రోజు ఏంటంటే ఉమానంద టెంపుల్ చాలా ఉంటాయి కదా సైట్ సీయింగ్ గౌహతిలో, అవన్నీ కూడా నేను ఒక రోజు చూశానండి. 2 రోజులైంది. ఎక్కడో మన విజయవాడ నుంచి మనం వచ్చినప్పుడు వేల కిలోమీటర్లు వచ్చినప్పుడు కేవలం కామాఖ్య చూసి రాం కదండి. లేదా ఒక్కోసారి ఏంటంటే మేఘాలయ వెళ్ళాలనుకుంటాం, మేఘాలయ ప్లస్ ఏంటంటే కజరంగా కూడా చూడాలనుకుంటాం. ఇప్పుడు కామాఖ్య కాకపోయి ఉంటే కనుక, అలాంటప్పుడు ఏం చేశానంటే నేను జస్ట్ ఏం చేద్దాం అనుకున్నానంటే కనుక కజరంగా పార్క్ చూడాలని ఎప్పటి నుంచో కోరికండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా కజరంగా పార్కు. ఆ పార్కు వెళ్ళాలని చెప్పి నేను కామాఖ్య టెంపుల్ అయిపోయిన తర్వాత నేను ఎంక్వైరీ చేశానండి. ఎవరినైనా అడగండి, ఏమంటే 12,000 13,000 అండి, మీరు రానుపోను తీసుకెళ్తామండి, అక్కడ ఒక నైట్ స్టే ఇస్తామండి, మీరు బయట ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలండి, సైట్ సీయింగ్ అంతా కూడా మాకు సంబంధం లేదండి అని చెప్పారండి. అరే 10-12,000 పెట్టుకొని నేను వెళ్తానో వెళ్ళలేకపోతానో అది వేరే విషయం, కానీ మిగతా వాళ్ళు ఎలా వెళ్తారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 12,000 13,000 కేవలం రానుపోనే అంటే జస్ట్ 4 గంటల జర్నీ అండి. 4 గంటల 5 గంటల జర్నీ అండి నేషనల్ పార్క్కి. ఈ 5 గంటల కోసం 12,000 పెట్టాలంటే ఎట్లాగా? కాదు అని చెప్పి ఎంతమందిని అడిగానో తెలుసా. కజరంగా నేషనల్ చూడాలి, అసలు అద్భుతమైన ప్రదేశంలో కొంతసేపు గడపాలి, ప్యూర్ ఆక్సిజన్ అండి. అసలు ఎక్కడికి వెళ్ళగానే సగం అయిపోతాం, అంటే ఆనందంతో అనమాట. అట్లాంటి ఆ ప్లేస్ చూడాలని చెప్పి ఎంతమందిని అడిగినా కానీ 10,000 12,000, ఇక లాభం లేదు. అసలు కజరంగాలో ఉన్నవాళ్ళు గౌహతి రావాలంటే, గౌహతి వాళ్ళు కజరంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది అనుకున్నా. ఇదిగోండి నేపాలీ మందిర్ అంటారు, ఇప్పుడు ఇందాక మీరు చూసింది అదేనండి. అప్పుడు నాకు అర్థమైందండి, పదండి వెళ్దాం. మీరేం చేస్తారంటే పాల్టన్ బజార్ అని ఉంటుందండి. సహజంగా ఏంటంటే గౌహతి కామాఖ్యకి వెళ్ళినప్పుడు పాల్టన్ బజార్ అందరికీ తెలుసు, ఎందుకంటే మొత్తం రూమ్లన్నీ మొత్తం అక్కడే ఉంటాయి. గౌహతి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది కదా పాల్టన్ బజార్. ఇక్కడి నుంచి సైట్ సీయింగ్ బస్సులు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ అన్నీ ఇక్కడి నుంచి ఉంటాయి. అది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అట్లాగే ఏంటంటే ఇక్కడ నేపాలీ మందిర్ దగ్గర నుంచి కూడా మనం కజరంగాకి వెళ్ళొచ్చండి. అసలు కజరంగాకి ఎలా వెళ్ళాలి? ముందేంటంటే శుభ్రంగా హ్యాపీగా మంచి టిఫిన్ గట్టిగా పట్టేసేయండి. ఎందుకంటే మనం 6-7 గంటలు అయితే కానీ మధ్యాహ్నం లంచ్ అయితే కానీ మనకి దొరకదు. ఆ తర్వాత శుభ్రంగా గౌహతి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న పాటన్ బజార్ బస్ స్టాండ్ వరకు వచ్చేసేయండి. ఈ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అక్కడి నుంచి ఐఎస్బిటి బస్ స్టాండ్ అని ఉంటుందండి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంటాయి కదండి, ఇప్పుడు 2-3 బస్ స్టాండ్లు అలా ఉంటాయి. అట్లాగే ఏంటంటే కూడా గౌహతిలో కూడా 2-3 బస్ స్టాండ్లు ఉంటాయి. అదిగోండి అదే ఐఎస్బిటి బస్ స్టాండ్. ఇక్కడి నుంచి మనం కజరంగా వెళ్ళొచ్చు. ఎంతతో వెళ్ళొచ్చు? 10,000 12,000 కాదండి, జస్ట్ 400 రూపీస్. ఇంకా చెప్పాలంటే 350 రూపీసే మనం మాట్లాడుకుంటే. టూరిస్టులు కాబట్టి ఒక 50 ఎక్కువ వేసేయండి, నాకు అది వేరే విషయం. చూడండి అదంతా కూడా ఐఎస్బిటి బస్ స్టాండ్ అండి. పెద్ద మార్కెట్ లాగా ఉంటుంది. అట్లాగే టికెట్ కౌంటర్ చూడాలి, ప్రతి చోట బోర్డులు ఉంటాయి. ఇక్కడలాగా ఏంటంటే కనుక మనకి ఆర్టీసీ బస్సులో టికెట్లు ఇస్తారు కదా, ఒకే కౌంటర్ అలా ఉంటుందండి. నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి, ఏ ఊరికి ఆ ఊరే. అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, కజరంగా కావచ్చు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కౌంటర్స్ అనమాట. ఆ కౌంటర్స్ దగ్గర ఎవరో ఉంటారు. అది చూడగానే టూరిస్ట్ అని అర్థం అవుద్ది. 50-100 ఎక్కువ వేస్తాడు, అవి మామూలు టూరిస్టులకి మనకు మామూలు. శుభ్రంగా 400 రూపాయలండి మనిషికి. చక్కగా 4 to 5 hours పట్టుద్దండి కజరంగా వెళ్ళాలంటే. అక్కడి నుంచి చక్కగా ఏంటంటే మీరేం చేస్తారంటే కజరంగాకి వెళ్దామని చెప్పి అనుకున్నప్పుడు ఒక్కసారి రెడ్ బస్లో కానీ అభి బస్లో కానీ చెక్ చేయండి బస్ టైమింగ్స్. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మీకు ఏంటంటే పాటన బజార్లో కూడా మీకు టికెట్లు ఇస్తారండి. కాకపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళైనా ఐఎస్బిటి బస్ స్టాండ్కే పంపిస్తారు. దానికంటే మీరు శుభ్రంగా ఐఎస్బిటి బస్ స్టాండ్కి మీరే వెళ్ళిపోయి అక్కడే టికెట్ తీసుకోవడం బెటర్. ఆన్లైన్ ఉంటే చెక్ చేసుకోండి, అది మీ చాయిస్ అండి. ఈ 5-6 గంటల జర్నీలో ఏంటంటే ఒక చోట లంచ్ కాపుతారండి. ఈ లంచ్ దగ్గర ఏం చేస్తారంటే కనుక నాన్ వెజ్ ప్రతి చోట ఉంటుందండి. నాన్ వెజ్ తినొద్దండి. ట్రెడిషనల్ ఫుడ్, అస్సామీ ట్రెడిషనల్ ఫుడ్ అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ జర్నీలో అంటే ఏదో పెడతారు కానండి, మీరు కజరంగాలో మన బయోవర్సిటీ పార్క్ దగ్గర భోజనం తినండి, అస్సలు కొత్త అల్లుడు కూడా పెట్టరండి. 16 రకాలు పెట్టారండి. పెద్ద ప్రైస్ కూడా ఏం లేదు. అట్లాగే ఏంటంటే అస్సాం ట్రెడిషనల్ జ్యూస్ స్వీట్ అండి అది. ఇదిగోండి ఐఎస్బిటి బస్ స్టాండ్ దగ్గర. బయట తినుబండారాలు చల్లారిపోయినాయి, ఇట్లాంటి వాటి మాత్రం తినొద్దండి. ఏమంటే ట్రావెలింగ్లో చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో
అవుట్ ఆఫ్ ఫుడ్, చల్లారిన ఫుడ్ తినొద్దు. ఏమంటే నేషనల్ పార్క్ వచ్చాక అంత ఇవే ఉంటుందండి. ఏనుగులు చాలాసార్లు కనపడతాయండి. జింకలు, ఏనుగులు ఎన్ని కనపడతాయో, కొలనులు ఎన్ని ఉంటాయోనండి. నిజంగా నేషనల్ పార్క్ ఎంటర్ అయ్యేంత వరకు, అక్కడ ఎంటర్ అయిన తర్వాత మీరు అద్భుతమైన ప్రకృతిని చూస్తారండి. మామూలుగా ఉండదు. దాదాపు 2 గంటలు, 2:30 గంటల జర్నీ. అలాగే ఏంటంటే నేషనల్ పార్క్ దగ్గర మీరు ఏం చేస్తారంటే, నేషనల్ పార్క్ దగ్గర డ్రోన్ ఎగరేయకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఏనే నేషనల్ పార్క్లో డ్రోన్ ఎగరేస్తే చాలా చాలా ఇబ్బంది పడతారు. కొన్ని ఫండమెంటల్స్ కూడా తెలుసుకోవాలి. అంటే మీరు డ్రోన్ ఎగరేసే వాళ్ళు కూడా జాగ్రత్త చెప్పాలి కదండి. అలాంటి అద్భుతమైన ప్రదేశంలో ట్రావెల్ చేసుకుంటూ మీరు బస్సు డ్రైవర్కి ఒక మాట చెప్పండి. ఏమంటే మేము కజిరంగా నేషనల్ పార్క్ చూడడానికి వెళ్తున్నాము అని చెప్తే చక్కగా ఈ ఏనుగులు సఫారీ ప్లస్ జీప్ సఫారీ రెండూ ఉన్న గేటు దగ్గర ఆపుతాడు. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏదో గేట్ వచ్చిందని కాదు. ఒకసారి చూసుకోండి, నేను చూపిస్తున్నా చూడండి. చక్కగా అక్కడ దిగేసేసి నేను ఏం చేశానంటే అకామిడేషన్ మీరు ముందుగా బుక్ చేసుకుంటే ఓకే. లేదనుకోండి చక్కగా చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోండి, సీజన్ బట్టలు ఉంటాయి, కాస్త బార్గెనింగ్ చేయండి. అట్లాగేందంటే ఈ హోటల్లో నైట్ భోజనం వాళ్ళకి చెప్పకండి. 400, 500, 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇంత పెట్టి. ఆ పక్కెళ్ళి ఏదైనా తినండి, అట్లా సేవ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఈ వాటర్ ఫాల్కి ఎలా వెళ్ళాలి, బయోవర్సిటీకి ఎలా వెళ్ళాలి, నేషనల్ పార్క్ ఏంటి వివరాలతో పాటు అద్భుతమైన అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. చూడండి చక్కగా ఏం చేశాను, 10-12 వేలు పెట్టక్కర్లా. మనం ఒక నైట్ స్టే చేస్తే సరిపోద్దండి. కజిరంగాలో ఒక 800-900 రూము, 400 ఇది 1300 ఇద్దరు వెళ్ళి మనకు 2500తో అయిపోయింది అనమాట. అట్లాగే నెక్స్ట్ కజిరంగా వీడియోతోటి నేను మళ్ళీ కలుస్తానండి. మీ జీవీఆర్. థ్యాంక్ యూ. జై హింద్.